మనల్ని మోసగించాలని ట్రై చేస్తే మనకు జరిగే మోసాన్ని కూడా దేవుడు అడ్డగిస్తాడు. మనల్ని ఫ్రాడ్ చేసినోడు అనుకుంటాడు బాగా మోసం చేశానని. ఆ జరిగిన మోసాన్ని మనకే ప్రయోజనకరంగా మార్చి మోసం చేసినోడికి మూతి బగిలేటట్టు చేస్తాడు ఆయన. నేను చాలాసార్లు నాతో ఉన్న వాళ్ళతో అనే డైలాగ్ అదే, ఎవడైనా నన్ను మోసం చేస్తే, నేను దేవుని సేవకుడిగా ఉన్నాను, దేవుని పాత్రగా ఉన్నా, దేవుని పని చేస్తున్నా, ఎవడైనా నన్ను మోసం చేస్తే, నేను శాలేమన్నను మోసం చేశానని వాడు చంకలు ఎగరేస్తే, వాడికి తెలియని సంగతి ఏంటంటే వాడు నన్ను మోసం చేయటం కాదు, వాడిని వాడే మోసం చేసుకుంటున్నాడు. ఎందుకంటే నాదేం లేదు, నేనంతా తోలుబొమ్మ టైపు. నన్ను పిలిచి తన పనికి నిలిపి వాడుకుని నాకు నిరంతరం తోడై ఉండి ఇంత దాకా నన్ను నడిపించిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. తన కృపను బట్టి, నా యోగ్యతను బట్టి కాదులే కానీ ఆయన కృపను బట్టి. పిచ్చి మహారాజు, నేనేం మంచి పిల్లాన్ని కాదు. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే అనే పదం రాసుకున్నానంటే ఎన్నోసార్లు నా నుండి తిరుగుబాట్లు, అయినా నన్ను అసహించుకోవాలా, విసిగించుకోవాలా, విదిలించలా పిచ్చి మహారాజు నన్ను భుజాన మోస్తానే ఉన్నాడు. మయ్య ఎంత ప్రేమో! కొన్నిసార్లు గద్దించినా, కొన్నిసార్లు శిక్షించినా మళ్ళా దగ్గరకు తీసుకొని, ప్రభా అని ఏడిస్తే ఏడవకురా రా అని దగ్గరకు తీసుకొని ముద్దాడుకున్న నా బంగారు తండ్రి కృపతో నన్ను నడిపిస్తున్నాడు. అరే నన్ను ఎవడన్నా మోసం చేస్తే వాడు మోసం చేసుకుందటేరా, ఎందుకంటే వాడి మూతి పగలటం ఖాయం. నన్ను మోసపోనీయడ్రా, నన్ను మోసం చేసినోడే మోసపోతాడు. అన్నవాడు నిన్ను మోసం చేసి ఇంత పొందాడన్నా అంటే వాడు ఏదో రూపంలో దానికి డబులు రుణం తీర్చుకొని పోతాడు, లేరా వదిలేయండి అంట. వాడు కాకపోతే వాని బిడ్డ అయినా సరే నా దగ్గరకు వచ్చి వాడు రుణం ఇడి తీర్చిపోతాడు, అది జరిగిద్ది అంతే అని చెబుతా. అస్సలు ఏమి అయ్యో నేను మోసపోయాను, మోసం జరిగింది ఏం ఫీల్ అయ్యేది ఏం లేదు. ఏమైనా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైందో? మనం మోసగింపబడకుండా దేవుడు అడ్డగించువాడై ఉన్నాడు. సింపుల్గా మీకు చెప్తా. యాకోబోళ్ళ మామను చూడండి మీరు. మందలకి కాపలా ఉన్నాడు యాకోబు. అల్లుడు ఒకళ్ళకి ఇద్దరు చేసుకున్నావు నా ఇంట్లో, ఇంకా కొడుకు అల్లుడు అనే తేడా లేదు, నా బిడ్డవే అనుకుంటా. అలాగే మావయ్య, మరే మచ్చలు పొడదగలవన్నీ నీకయ్యా, ఎందుకంటే నీ చేత ఒట్టిగా చేయించుకోకూడదు చాకిరి. పాపం పొలాన బడి చేస్తా ఉన్నావు, మందం దోలుకొని పోయి. మచ్చలు పొడదగలవన్నీ నీకు, మచ్చ పొడ లేనివి నాకు. సరే మావయ్య. అట్లాగే కొడుకులకు చెప్తాడు, అరే మందలో నుంచి మచ్చలు పొడలు గల్ల మగవాటిని అన్నిటిని పక్కకు దోలండ్రా, ఒక్కటి కూడా ఉండకూడదు, మొత్తాన్ని దోలండి. ఇప్పుడు మచ్చలు పొడలు కలిగినటువంటి పొట్టేళ్ళు మందలో ఉన్నాయి అనుకో, కనీసం కొన్ని పిల్లలైనా అవి పుడతాయి. ఆ మచ్చలు పొడలు ఉన్నటువంటి పొట్టేళ్ళన్నిటిని బయటికి దోలాడు అనుకో మంద నుంచి, ఇంకా ఆ పిల్లలు ఎట్ట పుడతాయి? చూడు, అల్లుడికి దయ చూపినట్టే గ్యాంబ్లింగ్, అల్లుడికి ప్రేమ చూపినట్టే, అల్లుడికి జీతం ఇచ్చినట్టే కొడుకులకి చెప్తే వాళ్ళు మచ్చలు పొడలు గల పొట్టేళ్ళన్నిటిని మంద నుంచి డివైడ్ చేస్తే ఒక్కటి కూడా లేదు అందులో. యాకోబుకి అర్థం కాదు. అది ఇవన్నీ తోలుకొని పోతే మరి ఇక నాకు పిల్లలు ఎట్ట అవుతాయి? సరే చేసేదేముంది, మోసం జరుగుతుంది. మచ్చలు పొడలు గల పిల్లలు పుట్టే అవకాశమే లేకుండా లాభాన్ని చేసి పాపం మందని సపరేట్ చేసి, యాకోబుకి అసలు జీతం లేకుండా చేయాలనేది కుట్ర, మోసం. చూడండి, అప్పుడే ఉంది దరిద్రం, మామాళ్ళ మోసాలు.
అల్లుడు మామను మోసం చేయటం, మామ అల్లుడిని మోసం చేయటం అనే వ్యవహారం అప్పుడే వచ్చింది. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, యాకోబు సింగిల్ పర్సన్ అయితే గొడవ లేదు. యాకోబు పిలుపు లేనివాడైతే గొడవ ఉండేది కాదు లాబాను. కానీ యాకోబు దేవుని పిలుపులో ఉన్న వ్యక్తి, ఏర్పాట్లో ఉన్న వ్యక్తి, ప్రణాళికలో ఉన్న వ్యక్తి. యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. ఆశ్చర్యం ఏం జరిగింది తెలుసా? లాబాను ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వీటన్నిటిని దూరం చేశాడు కదా. ఆశ్చర్యంగా మందలో అన్ని మచ్చలు పొడలు గలయబడుతున్నాయి. ఎవరు చేస్తున్నారా పని? మళ్ళీ లాబాను పిలిచాడు యాకోబుని. అల్లుడు డ్రామా ఏంది, తేడా వచ్చింది ఏంది? కొడుకుల్ని తిట్టాడు. దరిద్రులారా, మొత్తం సరిగ్గా గ్రేడ్ చేయాలి కదరా, కొన్నిటిని వదిలిపెట్టినట్టున్నారు, అన్నీ అయ్యే పిల్లలు పెడుతున్నాయి. అల్లుడు మనం ఒప్పందం మార్చుకుందాం. అల్లుడు చెప్పు మాయ. ఏం లేదు, ఇక నుంచి మచ్చలు పొడలు గలవన్నీ నాకు, మచ్చలు పొడలు లేనివన్నీ నీకు, సరేనా? అదేంది మాయ అప్పుడు అట్టన్నావు ఇప్పుడు ఇట్టన్నావు అంటే, ఎందుకన్నాను అర్థం చేసుకో. నీ మంద పెరిగిపోయింది, నా మంద జరిగిపోయింది. ఇక నుంచి మనం ఒప్పందం అంటే ఆయన ఏమనుకున్నాడు లాబాను, ఈ పనికి మాలిన మందంతా అయ్యే పెడతాయి పిల్లలు, కాబట్టి మచ్చలు పొడలు గలవి నాకు అనుకుంటే, మచ్చలేనివి అతనికి అనుకుంటే, అతనికి తక్కువ ఉంటాయి నాకు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అన్ని ఇయ్యే పెడుతున్నాయి కదా అనుకున్నాడు. మళ్ళీ మోసం. ఇతను ఎప్పుడైతే మచ్చలేనివన్నీ నీకు, మచ్చలు పొడలు గలవి నాకు అన్నాడో, మళ్ళీ మంద రూట్ మార్చింది. మళ్ళీ పైన అన్ని యాకోబు కోసం మచ్చలేని పిల్లలే పుడుతున్నాయి, మచ్చలు పొడలు లేని పిల్లలే పుడుతున్నాయి. మళ్ళీ నెత్తిన గుడ్డేసుకున్నాడు. దేంది నాయన అసలు ఏం జరుగుతుంది? చూస్తేనేమో లాబాను మంద కొంచెం అయిపోయింది, యాకోబు మందం పెరిగిపోయింది. ఇక ముఖం మారిపోయింది. అంతకుముందు ఉన్నట్టు లేదంట అతని ముఖం, మునుపున్నట్టు లేదట లాబాను ముఖం. బిడ్డ గుర్తుపెట్టుకో, దేవుడు నీకు తోడై ఉంటే, దేవుని పిలుపులో నువ్వు ఉంటే, నువ్వు మోసపోవాలన్నా నిన్ను మోసపోకుండా ఆయన అడ్డగించువాడై ఉన్నాడు. చాలామంది చాలాసార్లు చాలా రకాలుగా మనల్ని దెబ్బగొట్టాలి, మోసం చేయాలని ట్రై చేసినా వాళ్ళ మూతే పగలగొట్టి వాళ్ళని పంపించాడు దేవుడు. మోసములో నుండి ఎన్నోసార్లు నిన్ను కాపాడాడు. ఇది ఎంతమంది ఒప్పుకుంటారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మోసగాళ్ల ముసుగులు బయటికి లాగి, ఆ మోసగాళ్ల బతుకులేందో నీకు బట్టబయలు చేసి, నిన్ను మోసపోకుండా తన ప్రేమను బట్టి కాపాడుకున్న దేవుడు నా దేవుడు. 4 విధములైన సంగతుల్లో మనల్ని అడ్డగించాడు. అవునా? మనకు అడ్డు నిలబడ్డాడు. ఇది రెగ్యులర్గా జరుగుతుంటుందని నీకు తెలుసా? కానీ నిజం. ఎందుకంటే మన విరోధైన అపవాదికి ఒక పేరుంది, మోసగాడు. సర్వలోకమును మోసపుచ్చుచు ప్రకటన గ్రంథము 12:9 చూడు ఒకసారి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు. చూడు, సర్వలోకమును మోసపుచ్చిన మోసగాడు వీడు సామాన్యుడు కాదు, ఒకరిద్దరినే కాదు, సర్వలోకాన్ని మోసగించే మోసగాడు వీడు. ఓకే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే, ఇక జనములను మోసపరచకుండునట్లు అని వాడి గురించే మాట్లాడతాడు. సాతాననియు ఘట సర్పమనియు చెప్పబడిన ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము అగాధములో పడద్రోయబడి సంకెళ్ల చేత బంధించబడింది. ఆ 1000 ఏండ్లు గడచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు. వాడు మోసగాడు. నిజంగా దేవుడు మనకు తోడై ఉండకపోతే ఈ మోసగాడి చేతిలో ఎప్పుడో అయిపోయేవాళ్ళం. ఆ మహానుభావుడు నిరంతరం మనకు ప్రాకారమై ఉండి దుష్టత్వం పాలు మనం కాకుండా, మనం దుష్టత్వం చేయకుండా, ఆయన చిత్తం తొలగిపోకుండా, ఈ దుష్టుడి చేతిలో మోసపోకుండా ఈ 4 సంగతుల్లో నిరంతరం కాపాడుతూ ఉన్నాడు.
చివరికి ఈ లాబాను ఫేసు మారిపోయి యాకోబుని ఏదో దెబ్బతీయాలనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు యాకోబు తన భార్యలతో మాట్లాడి, మనం బయలుదేరి వెళ్ళిపోదాం, మీ డాడీ నన్ను ఏదో చేసేటట్టున్నాడు, మీ డాడీలో అసూయ ప్రవేశించింది, వ్యసనం ప్రవేశించింది, నన్ను చూసి ఏడిచేస్తున్నాడు, ఎందుకంటే నా మంద పెరిగింది, మీ డాడీ మంద తరిగింది, ముక్కులతో ఏడుస్తున్నాడు, ఇక మనం బయలుదేరదాం లేకపోతే ఏదో ఒకటి చేస్తాడు అని భార్యలు చెప్పుకొని పిల్లల్ని తీసుకొని మందలను తీసుకొని బయలుదేరి జంపు యాకోబు వెళ్తే లాబాను చూసి, వీడు మోసం చేశాడు, మొత్తం తీసుకొని పోయాడు, నా మంద తీసుకొని పోయాడు అని మంది మార్బలాన్ని వేసుకొని యాకోబును తరుముతాడు, ఎందుకంటే దొరికితే చంపేయాలని. వ్యసనము, అసూయ రక్త సంబంధాన్ని కూడా శత్రుత్వంతో మార్చేస్తుంది. వ్యసనం, అసూయ అనేది రక్త సంబంధాలకు కూడా విలువ లేకుండా చేస్తుంది. ఈ అసూయ, ఈ కుళ్ళు, ఈ దరిద్రం, ఈ మత్సరం రక్త సంబంధాలకు కూడా పట్టించుకోదు. అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. నువ్వు బాగుపడుతున్నావు అనుకో, అవతలోడు చితికిన స్థితిలో ఉన్నాడు, వాడు ఎంత దుఃఖపడతాడంటే నువ్వు నాశనం అయిపోతే రక్త సంబంధే కోరుకుంటాడు. ఇలాంటి దుర్మార్గపు మనస్సులు కూడా ఉన్నాయి. ఆనాడు లాబాను బుద్ధి కూడా అలానే పనిచేసింది. తరిమాడు యాకోబుని, ఇంకా కొంచెం ఒక్క రోజు జర్నీ చేశాడంటే యాకోబును పట్టుకుంటాడు, చంపేస్తాడు. ఈ రాత్రి దేవుడు దర్శించాడు. సొంత మామే, అటు మేనమామ, ఇటు పిల్లనిచ్చిన మామ, రెండు విధాల మామ, కూతుళ్ళ మొహం కూడా చూడలా, అల్లుడిని చంపేద్దామని శత్రువు అయిపోయాడు, సొంత వాడే శత్రువు అయిపోయాడు. అయితే జీవం గల దేవుడు లాబాను అడ్డగించాడు. యోసేపును చంపకుండా యోసేపు అన్నల్ని అడ్డగించాడు. మనల్ని కూడా దెబ్బ తీయకుండా మన శత్రువుతో మాట్లాడతాడు ఆయన. మన శత్రువులను దరి చేరనీయడో, లేకపోతే మనం ఎప్పుడో మన శత్రువుల చేతుల్లో చచ్చిన వారం సుమి. ఆయన అప్పగిస్తే తప్ప మనల్ని ముట్టగలవాడు లేడో. ఈరోజు శత్రు భయంతో భయపడుతున్నావా? నా దేవుని సెలవైతే తప్ప నిన్ను ముట్టగలిగే శత్రువు ఎవడు లేడో. నిన్ను ముట్టి ఎవడో బతకడు. ఎందుకంటే నిన్ను పిలిచినవాడు ఆయన నీకు తోడై ఉన్నాడు. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసి నందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు మన ప్రార్థన విని అడ్డగిస్తాడు, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసుకోకపోయినా పరిశుద్ధాత్మ మన పక్షమున చేసిన ప్రార్థన విని, యేసయ్య మన కోసం చేసిన విజ్ఞాపన విని, మన తండ్రి మనల్ని సేవ్ చేసేవాడై ఉన్నాడు, అడ్డగించేవాడై ఉన్నాడు, కాపాడేవాడై ఉన్నాడు. కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు వచ్చింది, కానీ కొన్నిసార్లు మనం అడగనివి కూడా మనకు వస్తాయి. అది ఎవరి ప్రార్థన తెలుసా? మన పక్షమున పరిశుద్ధాత్మ విజ్ఞాపన, మన పక్షమున తండ్రి కుడి పార్శ్వమునున్న యేసయ్య విజ్ఞాపన. వారి విజ్ఞాపన లేకపోతే మనం ఎప్పుడో అవుట్. రోమపత్రికలో ఈ రెండు సంగతులు ఉన్నాయి. 8వ అధ్యాయంలో 26వ వచనం, 27వ వచనం, అలాగే 34వ వచనం. 27లోనేమో పరిశుద్ధాత్మ మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడని ఉంటుంది.
34 వచనంలోనేమో యేసయ్య మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడని ఉంటుంది. వారి విజ్ఞాపన, ఇన్నిసార్లు నువ్వు క్షమించబడ్డావు, ఉగ్రత నీ మీదికి రాలా, కోపం నీ మీదికి రాలా, శిక్ష నీ మీదికి రాలా, పలు విధములుగా నువ్వు విసిగించినా సరే కోపం నీ మీదికి రాలా, దేవుని కోపం, దేవుని తీర్పు నీ మీదికి రాలా, క్షమాపణ వచ్చింది. నువ్వు అనుకుంటూ ఎట్లా జరుగుతుంది అని యేసయ్య నీ పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ నీ పక్షంగా అడుగుతున్నాడు. అందుకే కోపం నీ మీదికి నా మీదికి రాలా, లేకపోతే మనం ఎప్పుడో అవుట్. దేవునికే మహిమ. చెప్పండి నాయనా. గట్టుగట్టి పట్టుబట్టి అల్లుడిని మట్టు పెట్టాలని కుట్ర చేసి రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి బహు సమీపంలోకి వచ్చిన లాబానును దర్శించి అంటాడు, యాకోబు దగ్గరికి వెళ్ళి నువ్వు మంచియే కానీ చెడ్డయే కానీ పలకకూడదు. నువ్వు ఏదైనా తేడా చేసావా, కనీసం డైలాగ్ డెలివరీలో చేంజ్ వచ్చినా సరే వేస్తా నిన్ను అంటాడు. నువ్వు చస్తావు అంటాడు. ఇంక మళ్ళీ బతకటం కూడా ఉండదు. లాబాను నా దాసుడు, నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న పాత్ర, యాకోబుని చంపుదామని వస్తున్నా. చంపుతావా? పోయి ముట్టురా, నువ్వు పోయి ముట్టు. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను, నిన్ను ముట్టినవాడు నా. యాకోబు దగ్గరికి వెళ్ళి మంచియే గాని చెడ్డయే గాని నువ్వు పలకకూడదు అంటే, పోయి చంపుదామని పోయినోడు ఏమంటాడు తెలుసా? యాకోబు దగ్గర పోయి, అల్లుడు ఏంటల్లుడు ఈ పని, ఒక్క మాటలాగా చెప్తే మేళతాళాలతో వాయిద్యాలతో నిన్ను సాగనంపుదనే, దొంగ వచ్చినట్టు ఇట్లా రావటం తగునా? అంత అవసరం ఏముంది తమ్ముడు? కష్టం నీది, గొర్రెలు నీయి, మందలు నీయి, ఆస్తి నీది, అంతా నీది, నాకేమైంది? అబ్బా ఎంత కూల్గా మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుడు దర్శించకపోతే యాకోబును పీస్ 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 చేసేవాడు. చూడండి, యాకోబు ఇంకా పూర్తిగా చేంజ్ అవ్వాలా, ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి. ఉండగానే తన దాసునిలో ఇంకా కొన్ని లోపములు కొనసాగుతుండగానే విడువని కృప వెంటాడుతుంది. చూడండి యేసయ్య కృప. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు కృప వెంటాడుతుంది యాకోబునే. దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప శత్రువుని అడ్డగిస్తుంది, ప్రాణం తీయాలనుకుంటున్న వాళ్ళని అడ్డగిస్తుంది. ఈ సంగతి అంతా యాకోబుకు తెలియదు. యాకోబుకు తెలుసా? లాబానే చెప్తాడు లాబా, నీ దేవుడు, నీ పితరుల దేవుడు నాకు ప్రత్యక్షమయ్యి యాకోబు దగ్గరికి వెళ్ళి మంచియే కానీ చెడ్డయే కానీ నీవు పలకకూడదని వార్నింగ్ ఇచ్చాడు అల్లుడు, లేకపోతే నీకు బ్యాండు బాజా మోగేదల్లుడు, బతికిపోయావులేపో అంటే నాకు తెలిసి యాకోబు ఏం చేసి ఉండాలి ఒకసారి ఊహించండి. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా, వాగ్దాన పూర్ణుడా, నేను నీకు తోడై ఉండి, నేను నీకు తోడై ఉండి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును. నీవు వెళ్ళు స్థలమునకెల్లా నేను నీతో కూడా వచ్చేదను. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును నేను విస్తరింపజేసేదను. నిన్ను చోటికి మరలా నేను రప్పిస్తాను. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. అయ్యా మాట మీద నిలబడ్డావా? వెంటాడుతున్నావా? నిజంగా నువ్వు అడ్డుపడకపోతే మావి చేతిలో చచ్చిపోయేవాడినే. కాపాడావా? సోదరుడా, సోదరి,
నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోని పిలిచిన దేవుడు అంత తేలిగ్గా నిన్ను అప్పగిస్తాడు అనుకుంటున్నావా? అంత తేలిగ్గా నిన్ను అప్పగిస్తాడు అనుకుంటున్నావా? పొరపాటును కూడా అది జరగదు. చాలా విషయాల్లో ఆయన మనల్ని అడ్డగిస్తూ ఉంటాడు. ఇన్ని వస్తాయి. ఏ ఏ విషయాలు అడ్డగిస్తున్నాడు అనేది ఒక్కసారి పరిశీలించుకుంటే ఇన్ని సంగతులు వస్తాయి. కొన్నిసార్లు పోయి గుంటలో పడబోతాం మనం, కొన్నిసారి గుంటలో పడతాం మనం. ముందే చెప్తాడు గుంటలో పడొద్దు 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 అని. అయినా మూర్ఖంగా పోయి పడతాడు ఒక్కొక్కడు. ఏం చేస్తా లాక్కొస్తాడు ఒడ్డుకి, స్తోత్రం తీసుకొస్తాడు బయటికి. సాధ్యమైనంత వరకు ఆ గోతికి పోకుండా అడ్డగిస్తూ ఉంటాడు, నిన్నే దర్శిస్తూ ఉంటాడు. నువ్వు ఈ ప్రయత్నం చేయబోతున్నావు, అది వద్దు. అది చేసావంటే నీ మెడకు చుట్టుకుంటుంది, తర్వాత విలవిలలాడతావు, వద్దు అని నీకు దర్శనాల రూపంలోనో లేకపోతే వ్యక్తుల ద్వారానో కొన్ని సిగ్నల్స్ ద్వారానో కొన్ని సూచనల ద్వారానో నువ్వు గుంటలో పడబోయేటప్పుడు ముందే నీకు సమాచారం ఇస్తాడు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఇరుక్కోబోయేటప్పుడు ముందే మాట్లాడతాడు ఆయన, ముందే నీకు సూచనలు ఇస్తాడు, ముందే సిగ్నల్స్ ఇస్తాడు నీకు. నువ్వు సెన్సిటివ్గా సున్నితంగా దేవుణ్ణి కలుసుకునే వ్యక్తివైతే క్లియర్గా నీతో మాట్లాడతాడు. వద్దు బిడ్డ, అదొద్దురా అంటాడు, వద్దు తల్లి అంటాడు, వద్దు నాన్న అంటాడు. ఆయన మూర్ఖంగా నువ్వు పోయి అడిగేస్తే ఇంకేం చేస్తాడు? సరే అనుభవించు. మళ్ళీ అందులో ఇరుక్కొని కొయ్యో మొయ్యో అని మొత్తుకుంటుంటే మళ్ళీ లాక్కొస్తాడు. చెప్పా కదా వద్దని, క్లియర్గా నీతో మాట్లాడాను కదా, వద్దు వద్దని చెప్పాను, ఎందుకు చేసుకున్నావు? కొంతమంది ఏమో సున్నితంగా విషయాన్ని గ్రహించే వాళ్ళేమో అర్థం చేసుకుని తప్పించుకుంటారు. అమ్మో దేవుడు వద్దంటున్నాడు, సిగ్నల్ ఇస్తున్నాడు, నాకు దేవుడు మాట్లాడుతున్నాడు, వద్దు నేను ఈ స్టెప్ తీసుకోనని చురుకైన వాళ్ళు వెనక్కి తగ్గుతారు. కొంతమంది ఉంటారుగా ముంపు మాలోకాలు, ఇరుక్కుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పర్వాలేదులే, ఇరుక్కున్న ఆమెతో అప్పచెప్పడులే, బయటికి తీసుకొస్తాడు, తెస్తాడు, బయటికి తెస్తాడు. ఆయన తేకపోతే ఎవరు తెస్తారు? చాలా విషయాలలో మన దేవుడు అసలు ఎట్లా మన విషయంలో కదులుతున్నాడంటే ఎన్ని సంగతులు వస్తాయో. మరణము మన దరి చేరకుండా మనల్ని అడ్డగిస్తూ ఉన్నాడు ఆయన. మన దేహము రోగగ్రస్తమై నాశనం కాకుండా చాలా విషయాలు మనం చేయకుండా అడ్డగిస్తూ ఉన్నాడు ఆయన. మరణము తప్పించుట ప్రభువగు యెహోవా వశము అని రాసు. ఎన్నోసార్లు మరణం నిన్ను నన్ను దర్శించబోయింది, అడ్డుపడ్డాడు, తప్పించాడు, కాపాడాడు. బతికున్నాం, ఈరోజు బతికున్నాం అంటే ఆయన కాపాడితేనే. ఒప్పుకుంటే నిజమే అని ఒప్పుకుంటే గట్టి కోడి మయంపరచు దేవుణ్ణి. ఇప్పుడు మన దేవుడు ఏమై ఉన్నాడు? ఏం దేవుడై ఉన్నాడు ఈరోజు చెప్పండి మీరు? అడ్డగించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక నువ్వు నోట్స్ పెట్టుకొని పెన్ను తీసుకొని ఇంకా ఏ ఏ విషయాల్లో దేవుడు నన్ను అడ్డగించాడు, నా మీదకి వచ్చే వాటిని అడ్డగించాడు అని లిస్టు చేసుకుంటే ఇన్ని వస్తాయి. అవన్నీ రాసుకుంటున్నప్పుడు నీ కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తాయి, ఏడుపు వచ్చింది. ఎందుకంటే అవన్నీ నీ కోసం దేవుడు చేసినాయి. ఇదంతా దేన్ని బట్టి చేశాడో తెలుసా? నిన్ను పిలిచాడు చూడు, ఆ పిలుపును బట్టి, నీ మీదున్న ప్రేమను బట్టి, తన కృపను బట్టి ఇవన్నీ నీకు నాకు చేసుకుంటూ వచ్చాడు ఆయన.